ఫ్రెండ్స్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని స్పెషల్స్. ముందుగా మీకు అందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజు చూసారు కదా నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది కూడా మీరు వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇంకా నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, దీపాలు అవన్నీ కూడా చూపిస్తాను. నా శారీ ఫుల్ లుక్ అనేది కూడా మీకు చూపిస్తాను. దట్స్ ఇట్. వీడియోస్ పెట్టక కూడా చాలా రోజులైంది కదండి. నేను చెప్పాను కదండి మీకు మా పిల్లల ఫంక్షన్లో. సో చాలా బిజీ అనమాట. ఆ వీడియో కూడా షూట్ చేశాను. చాలా లెంత్ ఎక్కువ అనమాట. సో ఆ వీడియో అనేది కొంచెం లేట్ అవుతుంది, ఏమీ అనుకోకండి. ఆల్మోస్ట్ వీడియోస్ పెట్టక 1 వీక్ అయింది కదా. సో ఇంకా నేను ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావాలని చెప్పి వెయిట్ చేశాను అనమాట. ఇంకా కార్తీక పౌర్ణమి, దీపం రోజు మనం ఇలా దీపాలు పెట్టుకొని చాలా అంటే చాలా బాగా చేసుకుంటాం కాబట్టి సో నేను ఈ వీడియోతో మేము ముందుకు రావాలని చెప్పి వెయిట్ చేశాను అనమాట. ఇంకా ఎలా ఉంది చూసారు కదా, ఇక్కడ స్టెప్స్ దగ్గర లుక్ చూడండి, వ్యూ అనేది చాలా బాగుందని చెప్పి ఇక్కడ కూర్చొని అనమాట. చూసారు కదా, లుక్ అనేది చాలా బాగుంది. ఇక్కడ నేను బ్యాక్ చూపిస్తాను చూడండి, ఎదురుగానే అనమాట. ఇది ఇక్కడ ఇల్లు, నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట. సో ఇదనమాట ఈరోజు. మీరైతే వీడియోలోకి వెళ్ళి చూడండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను, ఎలా రెడీ చేసుకున్నాను, పూజ అనేది ఎలా చేసుకున్నాను. పొద్దున శివాలయానికి కూడా వెళ్ళేసి దీపారాధన చేసి వచ్చాను అనమాట. సో అవన్నీ కూడా వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను. ఇంకా మార్నింగ్ శివాలయానికి కూడా వెళ్ళాలండి. శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి వచ్చాను అనమాట. నేను మా వారు మాత్రమే వెళ్ళాము. ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళలేదు. అంటే ఇప్పుడు ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో వాళ్ళని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఇంటి దగ్గర అమ్మ దగ్గర వెళ్ళేసి వెళ్ళాను అనమాట. సో ఇంకా అవన్నీ కూడా వీడియోకి అయితే ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. మీరైతే వీడియో చూడండి. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ ఆప్షన్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ వరకు తప్పకుండా వస్తుంది. ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళి చూడండి. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ముందు రోజు పౌర్ణమి రోజు ఫోటో అనమాట. మీకు చూపించాలని చెప్పేసి జస్ట్ ఒక ఫోటో యాడ్ చేశానండి. ఇక్కడ నేను వచ్చేసి చెప్పాను కదా, శివాలయానికి మార్నింగే వెళ్ళామని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా తీసుకోలేదండి. ఇంకా అక్కడ మనకి సిచ్యువేషన్ ఇంకా కూడా మనకి చేతుల్లో కంట్రోల్లో లేదు. సో మన జాగ్రత్తలో మన పిల్లల్ని మనం చూసుకోవాలి కాబట్టి సో నేను పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు. మా వారేమో తీసుకెళ్దామన్నారు కానీ ఇంకా నేను తీసుకెళ్ళలేదన్నమాట. ఇంకా గుడికి వెళ్ళి ఇలా పసుపు కుంకుమలతో ముగ్గు పెట్టి మధ్యలో ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యితో నేను 365 ఒత్తులతో ఇట్లా మనం కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అంటారనమాట. సో నేను అందుకనేసి చెప్పి ఇలా దీపం ప్రతి కార్తీక పౌర్ణమికి రోజు కూడా నేను ఇలా చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఏంటంటే కూడా నేను తమలపాకులు మనం అటు పెట్టాలా ఇటు పెట్టాలా అని అడిగి పెడుతున్నాను అనమాట మా వారిని. సో అదనమాట. ఇంకా మనం ఇలా అంతా కూడా పువ్వులతో రెడీ చేసుకొని పసుపు కుంకుమలతో ముగ్గు వేసుకొని ఆకు ఒక్క అరటిపండు ఇలా కొబ్బరికాయ అగరబత్తులు అన్నీ కూడా చూపించి మనం దేవుణ్ణి మన ఈశ్వరుని ఆ భక్తితో ఆరాధనతో మనం పూజించుకుంటాం కనుక మనకి చాలా మనసుకి అనేది మనకి సంతృప్తిగా ఉంటుంది. అలాగే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా ప్రశాంతమైన వాతావరణం మనకు అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. సో నాకు వీలైనంత వరకు కూడా పిల్లలతో నేను తెలిసిన పద్ధతిలో నేను చేసుకుంటుంటాను అనమాట. ఎట్లా చేసామన్నది కాదండి, మనం ఎంత భక్తితో చేసాం, ఎంత ప్రశాంతంగా చేసామన్నది మాత్రమే ఇక్కడ అనమాట. మనం కేవలం ఈ భక్తి అనేది పూజలు అనేది కూడా మన మనసుకి ప్రశాంతత కలగడానికి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం మనం సృష్టించుకోవడానికి, అలాగే మనకి దేవుళ్ళ పైన చాలా భక్తితో శ్రద్ధతో పూజలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారంట. సో నేను కూడా చాలా భక్తితోనే చేసుకుంటాను, కానీ పిల్లలతో కుదరదు కాబట్టి ఒక్కొక్క పూజ స్కిప్ చేస్తూ ఉంటాను. కానీ నాకు వీలైనంత వరకు కూడా నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇదనమాట ఫైనల్గా నేను వెలిగించిన దీపం అనమాట. ఇక్కడ నుంచి అయితే మీకు నేను ఇంట్లో చేసుకున్నటువంటి పూజలు ఏవైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతున్నాను అనమాట. ఇక్కడ ఏం లేదు, నేను జస్ట్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ 4 o'clockకి అలా స్టార్ట్ చేశాను. కాసేపు ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసి కాసేపు పడుకున్నాను అనమాట. సో దాని తర్వాత లేచి ఇంకా మనం ఈవినింగ్ సెలబ్రేషన్స్కి స్టార్ట్ చేసేసాను దీపాలు పెట్టుకోవడానికి. ఇంకా ఇంటి ముందర నేను ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట. సింపుల్గా ఒక ముగ్గు వేసేసాను. వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే ఇగ్నోర్ చేసేసేయండి. ఇక్కడ ఏంటంటే మాకు కింద కాబట్టి ఇల్లు, సో పార్కింగ్ ఏరియా అంతా కూడా మాకు కిందనే ఉంటుంది. సో అదనమాట వెనక బ్యాక్గ్రౌండ్, అందుకని చెప్పి అలా ఉందనమాట. నేను ఇంకా ఇంటి ముందర ఉన్న చిన్న ప్లేస్ సింపుల్గా ఇలా చిన్న ముగ్గు వేసాను అనమాట. నా ముగ్గు ఎలా అనిపించింది అన్నట్టు కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఒకవేళ నచ్చితే కూడా నాతో కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా సింపుల్గా ఇలా వేసేసానండి. ఒకవేళ మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. ఓకేనా. నేను చెప్పాను కదా, మా అక్క దగ్గర ట్రై చేస్తాను.
ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంకా బయట ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా ఫాస్ట్‌గా ఇంకా త్వరగా మనకు 6 కూడా పొద్దు పోకముందుగానే మనం దీపాలవి పెట్టుకోవాలి కాబట్టి, సో నేను ఇంకా దీపాలకి పసుపు, కుంకుమ అవి పెట్టి రెడీ చేసి పెట్టుకుంటున్నాననమాట. ఇక్కడ ఏంటి 2 రకాలుగా ఉన్నాయని చూడకండి. ఇక్కడ ముందు లైట్ కలర్‌లో ఉన్నాయి కదా! అవన్నీ కూడా మనం కొత్త ప్రమిదలనమాట. మనం ప్రతి సంవత్సరం కూడా కొత్త ప్రమిదలనేవి పెట్టుకోవాలి కాబట్టి, సో కొత్తవి అలాగే లాస్ట్ ఇయర్ కొన్నవి కూడా పాతవి ఉంటాయి కదా! అవన్నీ కూడా డార్క్ కలర్‌లో ఉన్నాయన్నమాట. రెండిటిని కూడా కలిపి చాలా దీపాలు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి నేను రెండిటికి కూడా కడిగేసి ఆరబెట్టుకొని పసుపు కుంకుమ అవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ కొత్త ప్రమిదలకి ఏంటంటే నేను కడగలేదనమాట. జస్ట్ దాని మీద ఒక పసుపు నేను చిలకరించేసి ఇంకా నాకు టైం లేదు, సో ఆయన పొద్దున్నే తీసుకొచ్చి నేను పొద్దున్న గుడికి వెళ్ళి హడావిడిలో నాకు కుదరలేదనమాట. ఇంకా ఇలా పసుపు కుంకుమలు పెట్టేసి నేను దీపాలు పెట్టేసుకున్నాను. ఇంకా చూసారు కదా, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, దీపాలు ఎలా పెట్టుకున్నారు అన్నది కూడా నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే నాకు ఈరోజు ఇక్కడ నేను చెప్పాను కదా పిల్లలకి గుండు చేయించుకొని వచ్చామని చెప్పేసి, సో నన్ను ఇక్కడ వదిలిపెట్టడానికి మా అమ్మ కూడా వచ్చారనమాట. సో నేను ప్రశాంతంగా చేసుకోగలను, పిల్లల్ని అమ్మ పట్టేసుకుంటే నేను ఇంకా ప్రశాంతంగా ఇలా దీపాలు పెట్టుకొని పూజ చేసి కంప్లీట్ చేసుకున్నాను. నేను కుదిరితే కనుక మా అమ్మని కూడా నెక్స్ట్ ఏదైనా వీడియోస్లో ఇంక్లూడ్ చేస్తాను, చూపిస్తాను, చూడండి. ఇంకేంటండి ఇక్కడ నేను దీపాలకి పసుపు కుంకుమలు పెడుతున్నాను. ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇలా మనం పూజకు ముందుగానే పసుపు కుంకుమ ఆయిల్ అలాగే ప్రమిదలలో ఒత్తులు ఇలా వేసి పెట్టుకుంటే మనం దీపాలు పెట్టుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలా మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఇలా నేను రెడీ అయిపోయేసి పూజ అనేది స్టార్ట్ చేసేసాను. మా పిల్లలిద్దరిని కూడా రెడీ చేసేసాను. వాళ్ళు ఎంత చక్కగా పూజ కంప్లీట్ చేసుకున్నారు మీరే చూడండి. నేను పూజ చేస్తుంటే సైలెంట్గా నిలబడ్డారనమాట మా పిల్లలు. కొద్దిగా అల్లరి చేస్తారు, పిల్లలు అన్నాక అల్లరే కదండి ఆ ముద్దు. సో ఇంకా అల్లరి చేస్తూ నా పూజ అనేది వాళ్ళతోటి కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ మా వారు వీడియోలో లేరనమాట, ఎందుకంటే ఆయనకి లీవ్ లేదు, ఆఫీస్కి వెళ్ళారు. సో నేను చెప్పాను కదా లాస్ట్ 1 వీక్ కూడా ఆయన లీవ్ తీసుకున్నారు. సో ఇక్కడైతే చాలా బిజీ అనమాట. సో ఆయన అయితే ఈ వీడియోలో కనిపించట్లేదు. ఇంకా పిల్లలకి నేను పూజ కంప్లీట్ అయిన తర్వాత హారతి ఇచ్చేసి ఇలా నేను కింద పడి మొక్కుతున్నాను. అలాగే పిల్లలిద్దరూ చూడండి నేను ఎలా చేస్తే అలా చేస్తారనమాట. మా వాడైతే నేను ఏం చేసినా కానీ నేనే కదా ఎవ్వరు ఏం చేసినా యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టేస్తాడనమాట. ఇంకా మేమందరం కూడా పూజ కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక్కడ వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి అమ్మ అనమాట. సో కొద్దిగా వీడియో అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మా వాడు చూసారా నేను బొట్టు పెట్టుకుంటుంటే తను కూడా నాకు బొట్టు పెట్టమ్మా అంటాడనమాట. ఇంకా బొట్టు పెట్టుకున్న తర్వాత నేను బయట అంతా కూడా దీపాలు పెట్టేశాను. లోపలంతా మనం పూజ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఏంటంటే బయట దీపాలు 2 పెట్టేసి ఆ దీపంతో ఇంట్లో మనం కామాక్షమ్మ దీపం కానీ అన్ని దీపాలు వెలిగించాం. దాని తర్వాత మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించుకుంటాం అన్నమాట. సో మీరు చూస్తూ ఉండండి వీడియో అయితే, నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నాకు జస్ట్ కోల్డ్ చేసింది అనమాట కొద్దిగా, అందుకనే నా వాయిస్ ఇలా ఉందండి. కొద్దిగా స్లోగా ఉంది, అలాగే గొంతు అనేది కరకరాని ఉంది కాబట్టి సో నా వాయిస్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. సో మీరు వీడియో చూస్తుండండి, మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను.
ఓకే అండి. నేనిక్కడ ఇంటి ముందు స్టెప్స్ దగ్గర మొత్తం అంతా గూడా నా దగ్గర ఉన్న దీపాలతో ఇంటి నిండా కూడా దీపాలతో నింపేశాననమాట. ఇంకా నేను దీపాలు పెడుతుంటే ఇంట్లో పెడుతుంటే అయితే మా వాడు వెనకనే తిరుగుతున్నాడనమాట. ఇంకేంటండి ఇక్కడ చూసారు గదా! సో, స్టెప్స్ దగ్గర అంతా కూడా దీపాలు పెట్టేసి కంప్లీట్ అయిపోయిందనమాట. నేనిక్కడ మీకు బయట నేను దీపాలు ఎలా పెట్టుకున్నది లుక్ అంతా కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి. అదే నేనిక్కడ చెప్తున్నాననమాట. ఇక్కడ నేను మీకు ఎలా పెట్టాను అనేది చూపిస్తున్నాను. సో, అది చెప్తున్నాననమాట. చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందంటే నాకైతే ఈరోజు వ్యూ అనేది చాలా బాగా అనిపించింది. సో, నేనైతే చాలా ఫొటోస్ తీసుకున్నాను. అవన్నీ కూడా లాస్ట్‌లో యాడ్ చేశాను. చాలా బ్యూటిఫుల్‌గా వచ్చాయి. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది చూసారు కదా! మనం ముగ్గు వేసాం. సింపుల్‌గా ఉన్నింది. బట్ దీపాలు పెట్టాకైతే వెలుగైతే చాలా బాగా అనిపించిందనమాట. కలర్స్ మధ్యలో దీపాలు వెలుగు అనేది చాలా అందంగా అనిపించిందనమాట. మీకెలా అనిపించింది అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ వీడియోలోనే నేను ఇంట్లో దీపాలు పెడుతుంటే మా వాడు ఎంత అల్లరి చేశాడో చూడండి. నేను ఎక్కడికెళ్తే అక్కడ వెనకనే తిరుగుతున్నాడు. నాకెక్కడ వాళ్ళకి చెయ్యి కాలుతుందో, కాలు కాలుతుందో అని భయమేసిందనమాట. కానీ వాడు మాత్రం నా వెనక తిరుగుతూనే ఉంటాడనమాట. ఓకే అండి. ఇదండి ఇవాల్టి వీడియో వచ్చేసి. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా నాతో కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.